రైతు భరోసా రుణమాఫీ రైతు భరోసా రుణమాఫీ ఇక మాకు మిగిలింది రైతు భరోసా వెంటనే రైతు రుణమాఫీ వెంటనే రైతు భరోసా వెంటనే జై జవాన్ జై జవాన్ రైతు భరోసా రుణమాఫీ రుణమాఫీ రైతు భరోసా వెంటనే రైతు రుణమాఫీ వెంటనే రైతు రుణమాఫీ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఎంతో బాధతో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రాకే గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు పూర్తిగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతులకు ప్రతి కుటుంబానికి చేస్తా అని హామీ ఇచ్చిండు. మరి ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నాడు. మరి గత ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తే ఆ 10,000 ఏం సరిపోతాయి? మేము ఎందుకు బంద్ చేస్తాము? మేమేం హౌలగాలమా? మేమేం పాగలగాలమా? మేము ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని మరి అసెంబ్లీలో దానిపై వేరే దారి మళ్లించి రైతులకు ఇప్పుడు రబ్బీ సీజన్ సగం అయిపోయింది, ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ కూడా చేయలేదు. చాలా బాధతోని ఈరోజు ఇలా జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా చాలా బాధతోని ఎంతో మాకు ఇబ్బందితోని మేము ఈరోజు అందరు రైతులము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పంటలు సరిగా పండక, మార్కెట్లో అమ్ముతే ధరలు సరిగా రాక, మరి పెట్టుబడి సాయం ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఇస్తామని ఎగగొట్టడం, మరి రుణమాఫీ చేయకపోవడం పూర్తిగా. దాదాపు మా గ్రామంలో 220 మంది రైతులుంటే 100 మందికే రైతు రుణమాఫీ అయింది. 120 మందికి ఇంకా రుణమాఫీ కావాలా? మరి ఒక ఈ మహిళ వీడియో ఉంది. ఈయనకి గత ప్రభుత్వం 3 ఎకరాల భూమి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈమెకు 1,60,000 బాకీ ఉంటే ఆమె కూడా రుణమాఫీ కాలేదు. మరి ఇప్పుడు 2 లక్షల లోపు మాఫ్ చేసినని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మీరు కావాలంటే వచ్చి చూడండి ఏ మాత్రం మీరు అబద్దాలు మాట్లాడుతున్నారో, రైతులను ఎంత కించపరుస్తున్నారో అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పుడు పంటలు సరిగా పండక, రుణమాఫీ కాక, రైతు భరోసా రాక ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వంలో అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మీరు ఏదైతే మీరు 6 గ్యారంటీలు ఇచ్చిందో దాని భాగంగానే 2 లక్షల ప్రతి కుటుంబానికి రుణమాఫీ చేస్తామన్నారు. మరి ఇలా 4వ విడత అయిపోయింది, అందరికీ రుణమాఫీ చేసినమంటున్నారు. మీరు రండి ముఖ్యమంత్రి గారి మా గ్రామానికి రండి, ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది కాలేదు చూసుకోండి. అధికారం మీ చేతిలో ఉంది, మీరు తెలుసుకోవచ్చు. మరి 10,000 రైతు బంధు ఇస్తే అది ఏం సరిపోతుంది? నేను 15,000 ఇస్తామన్నారు. మళ్ళీ రబ్బీ కూడా ఇలా కంప్లీట్ అయిపోతున్నది. మరి మీరు రైతు భరోసా ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి చాలా బాధతో ఇవాళ ఎంతో సంతోషంగా ఉండే రైతులు ఇలా జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా ఆత్మహత్య చేసుకునే ఇలా ఊరు వేసుకునే పరిస్థితి ఈ రైతులకు వచ్చింది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదైతే హామీలు ఇచ్చిందో వెంటనే నెరవేర్చండి. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు, రైతులు, మీరు రైతు కూలీలకు కూడా రైతు కూలీలకు కూడా భూమి లేని వారికి కూడా 12,000 ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. మరి 15,000 ఎకరానికి రైతు భరోసా అన్నారు, అది ఎగదగిండ్రు. మరి రుణమాఫీ కూడా సగం మందికి చేసి 4వ విడత అయిపోయింది, మేమందరికి ఇచ్చినామంటున్నారు. మరి ఇది ఎంతవరకు మీకు న్యాయంగా ఉంది? ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చినో రైతు భరోసా ఖచ్చితంగా మీరు చేయాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందే. చేసే వరకు ప్రతి గ్రామంలో ఇదే విధంగా రైతులు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.